ఆయనలో ఉన్న ధర్మత్వం, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ఎంత ధర్మము, ఆయనలో ఉన్న దయాగుణము అవన్నీ కూడా మనలో ఉండాలని కోరుకుంటూ వాటిని అన్నింటినీ మాకు ప్రసాదించమని కోరుకుంటూ రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేద్దాం స్వామి వారి పాదాలకు. ఓం నమో సునంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాయ శిరోరుభావే సహస్రనామే పురుషాయ భాస్వతే సహస్రకోటి యుగధారిణే నమః సహస్రకోటి యుగధారిణే నమః. స్వస్తి వాచనం. ఇది చివరిగా మీరందరూ కొన్ని అక్షంతలు తీసుకోండి. 2 నిమిషాల్లో మనది ఈ కార్యక్రమం అవుతుంది. తర్వాత ఇప్పుడు కళ్యాణంలోకి వెళ్ళిపోతాం. మనము కొన్ని అక్షంతలు తీసుకొని మన ఈ శక్తి అంతా కూడా దైవశక్తులకే వదిలివేయాలి కదా. మనం అనుకుంటాం కొంచెం జీవితంలో కలిసి వచ్చి ఓ 1 కోటి రూపాయలు సంపాదించగానే నేనే సంపాదించని గొప్పని అహంకారాన్ని పెంచుకుంటాం. ఆ తర్వాత క్షీణించి మళ్ళీ పతన వ్యవస్థలకు జారిపోతూ ఉంటాం. ఏదైనా కష్టం వస్తే ఆ భగవంతుడు నాకు ఇలా చేసిండు అలా చేసిందని మనం నిందలు వేస్తూ బ్రతుకుతూ ఉంటాం. కానీ మన జీవితంలో ఏది వచ్చినా కూడా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం ద్వారానే పొందుతున్నామనే భావన మనలో ఉంటే చాలు.